హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఆలు సమోసాను చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్, అలాగే ఉడికించిన ఆలుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ ఇలా కలుపుకొని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని దానిలో కొంచెం ఆవాలు, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మనం వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా, మరీ బాగా బ్రౌన్ అవసరం లేదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకొని అది వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే చాట్ మసాలా, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలుని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా నేను ఇప్పుడే వేస్తున్నాను. అది ఫ్రై అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది కదా. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ చేసి ఇలా కట్ చేసుకొని, మనకు పెద్ద సమోసా కావాలంటే ఇలా చేసుకోవాలి. పిండి కొంచెం లూజ్ అయింది, సో అలా వస్తున్నాయి. అలా చేసి అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని, ఆలు కర్రీని స్టఫ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకుంటే అది స్టిక్ ఆన్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత దానిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఆలు సమోసా రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఇందులో మనం పచ్చిమిర్చి కొంచెం